నియోజకవర్గంలో ఇన్నాళ్లు వైసీపీ వర్సెస్ కూటమిగా రాజకీయం నడిచింది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పైకంతా బాగానే ఉన్నప్పటికీ లోపల విభేదాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. అయితే ఆ విభేదాలు మొదటిసారి బహిర్గతమై అక్కడ రాజకీయం కూటమి వర్సెస్ కూటమిగా తయారైంది. రెండు వైపులా బలమైన నాయకులుండడంతో అక్కడ క్యాడర్లో కూడా తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా లీడర్స్? ఆ పరిస్థితి తలెత్తిన నియోజకవర్గం ఏది? ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో 2 సార్లు మినహా ఆ పార్టీనే విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా పొత్తుల లెక్కలతో ఆ సెగ్మెంట్ బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అక్కడ జనానికి పెద్దగా పరిచయం లేని సత్యకుమార్ యాదవ్ బీజేపీ టికెట్ దక్కించుకొని విజయం సాధించారు. అప్పటి వరకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగిన పరిటాల శ్రీరామ్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయానికి కట్టుబడి సత్యకుమార్ విజయానికి కృషి చేశారు. ఎన్నికల ప్రచారంలో తానే అభ్యర్థిని అనుకుని ఓటేయాలని ప్రకటించి నిబద్ధత చాటుకున్నారు. పరిటాల శ్రీరామ్ ప్రచారంతో పాటు టీడీపీ జనసేన కార్యకర్తలు పూర్తి స్థాయిలో సత్యకుమార్ ఓ మాదిరి మెజార్టీతో గట్టెక్కారు. ఎవరు ఊహించని విధంగా సత్యకుమార్ యాదవ్ కి చంద్రబాబు క్యాబినెట్ లో బెర్త్ కూడా దక్కింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సత్యకుమార్ కు వారి సిఫారసులతోనే పొలిటికల్ హైప్ లభించిందంటారు. అదలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి శ్రేణుల మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. క్షేత్రస్థాయిలో పదవుల పంపకం దగ్గర నుంచి అనేక సార్లు విభేదాలు పొడచూపాయి. అయితే అవెప్పుడు రచ్చకెక్కలేదు. మొదటిసారి ఓ అధికారి విషయంలో 2 పార్టీల నాయకులు వీధికెక్కారు. మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున్ ని నియమించడంతో బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. కొంతమంది టీడీపీ సానుభూతి పరులు పరిటాల శ్రీరామ్ దగ్గరికి వెళ్లి గత 5 ఏళ్ల కాలంలో మున్సిపల్ కమిషనర్ అక్రమాలు అరాచకాలు చేశాడని, అతన్ని కమిషనర్ విధుల నుంచి తప్పించాలని ఫిర్యాదులు చేశారు. పరిటాల శ్రీరామ్ సైతం మల్లికార్జునపై అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బిల్డింగ్ దగ్గర ఇదే బెదిరింపు, ప్రతి ఇల్లు కడతానారంటే బెదిరింపులు, పోయి కండవా వేసుకోపో లేకుంటే బిల్డింగ్ పీకేస్తాము అని చెప్పి ఆ రకమైన బెదిరింపులు. దగ్గర చంద్రబాబు నాయుడు గారి స్వయాన ఆయన చేతి మీద పట్టాలు తుంపటి పట్టాలు ఎవరు ఇచ్చిన ఆయన ఆదేశాల మీద తుంపటి పట్టాలు జరిగితే 6,000 పట్టాలని పీకి పారేసి వైఎస్ఆర్ లీడర్లకు 100 నీకు 100 నీకు 100 నీకు అని చెప్పి ఊళ్ళో శాంపిట్లు పంచినారు. నువ్వు చేసుకుని రోడ్డుకున్న భూములన్నీ అన్నింటినీ తీసుకొని పోయి వాళ్ళకి కట్టబెట్టిన పరిస్థితి. ఇంకా మున్సిపల్ స్థలాల గురించి మనం ఆలోచన చేస్తే ఈరోజు మున్సిపల్ స్థలాల్లో బిల్డింగ్లు కట్టేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని చేతులు మారిపోయే పరిస్థితి కూడా పోయిందంటే అప్పుడున్న ఒక అధికారుల నుంచి ఇవన్నీ జరిగింది. ఇవన్నీ చూసినాక మీకు గుర్తుండాలా, మనం ఒక మేనిఫెస్టో అని చెప్పి పెట్టుకున్నాం. దాంట్లో ఏం చెప్పినామంటే మొట్టమొదటిది ధర్మవరంలో ఆత్మహత్య లేని ధర్మవరాన్ని కోసం పోరాటం చేస్తామని 1. 2 ఏదైనా బాత్రూంలో ఇల్లు పీకమప్ప ఏదైనా ఉన్నా వాళ్ళని అడిగి నచ్చ చేసుకున్నాం, సర్దుబాటు చేసుకున్నాం. ఏ పార్టీ ఎవడైనా కానీ మా ఇంట్లో ఆడపిల్లలు ఇబ్బంది పడినారు, అదే అవతలి ఇంట్లో ఆడపిల్లలు ఇబ్బంది పడితే అది సునకానందం పొందడం మాకు ఇష్టం లేదు. ఆ పరిస్థితి మాత్రం మీరు తీసుకురా అని చెప్పి మనం మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున్ నియామకం వెనుక స్థానిక ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ సిఫారసు ఉందంటున్నారు. అయితే గతంలో ప్రజల్ని అంత వేధించిన మల్లికార్జున్ కమిషనర్ గా కొనసాగడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని పరిటాల వర్గం స్పష్టం చేస్తుంది. కమిషనర్ ని బయటికి లాక్కొచ్చి తంతామని పరిటాల వర్గం హెచ్చరిస్తోంది. ఇళ్లలో నీళ్ళ మీద పోయే అలవాటు నాకైతే లేదు. ఆఫీస్ లేకొస్తే అదే పనే జరుగుతుంది. ఎవరికి చెప్పుకోకుండా వచ్చిన నేనే సగకి వచ్చిన పక్కన బయటికి ఇడిచి ఫస్ట్ పక్కకు వచ్చిన తంతానని చెప్పి చెప్పడానికి తన చేసుకో. 2021 నుంచి 2023 ఎలక్షన్ల ముందు వరకు అతనే ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు. ఎంతో మందిని వైఎస్ఆర్ కండవా వేసుకోకండి, వేసుకుంటే మేము కనీసం బ్రాంచ్ అప్రూవ్ చేస్తాం, లేదంటే ఇల్లు ఉన్న పలంగా పడగొడతామని చెప్పి చాలా మంది బెదిరించడం కూడా జరిగింది. అట్లాంటి వాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ఏదో పైన అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళని కూడా దాన్ని సరిచేయండి అని చెప్పి అందరినీ కూడా అడగడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి నేను వచ్చేది లేదు. ఈరోజు మీకు మంచి చేస్తాను, చెడు చేస్తాను నాకు తెలియదు, కానీ చెడు చేసిన దగ్గర పెట్టుకుని
ఈ వ్యవహారం టీడీపీ బీజేపీ మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెబుతోంది. గత ఎన్నికల సమయంలో ధర్మవరం సీటు బీజేపీకి కేటాయించినప్పుడు ఆ పార్టీ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే వర్ధాపురం సూరి విశ్వ ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ బాట పట్టారు. దాంతో చంద్రబాబు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ని నియమించారు. ఆ క్రమంలో పరిటాల సూరి వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఎట్టి పరిస్థితుల్లో వర్ధాపురం సూరికి టికెట్ ఇవ్వకూడదని పరిటాల శ్రీరామ్ పట్టుబట్టడంతో సత్యకుమార్కు అవకాశం దక్కింది. అందుకే సత్యకుమార్ విజయానికి పరిటాల వర్గం పూర్తి స్థాయిలో సహకరించింది. అయితే ఇప్పుడు సత్యకుమార్ మేకులా తయారయ్యారని, తమకు సంబంధం లేకుండా అధికార నియామకంతో పాటు పనుల్ని వేరే వ్యక్తులకు కేటాయిస్తున్నారని పరిటాల వర్గం ఆరోపిస్తుంది. ఆ క్రమంలో ధర్మవరం పర్యటనకు వచ్చిన మంత్రి సత్యకుమార్ను గోరావు చేసి షాక్ ఇచ్చారు ధర్మవరం టీడీపీ శ్రేణులు. మంత్రి కారును అడ్డగించి ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ని తప్పించాలని భారీ ఆందోళన నిర్వహించారు. అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకు సత్యకుమార్ స్పందించలేదు. ఇటీవల వచ్చిన వరదలు, ఆ తర్వాత పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తూ విజయవాడలో బిజీగా ఉండడంతో ఆయన ధర్మవరంపై దృష్టి సారించలేదు. ఇప్పుడు ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు గోరావు చేయడంతో అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తున్నారంట. మరి మున్సిపల్ కమిషనర్ విషయంలో మంత్రి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.